జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా నాగ్పూర్కు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకొచ్చిన ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి ఈ నాగ్పూర్ నగరంలో వారం రోజుల క్రితం పెద్ద ఎత్తున ఈ అల్లర్లన్నీ కూడా జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే అతి పెద్ద వ్యాపార వాణిజ్య నగరమైనటువంటి ఈ నాగ్పూర్లో ఇలాంటి అల్లర్లు జరగడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి పక్కా ప్లాన్ ప్రకారమే ఈ అల్లర్లను అయితే సృష్టించారు ఈ అల్లర్లకు పురిగొల్పింది పాల్పడింది కూడా ఔరంగజేబు గాడి అభిమానులే అన్న విషయం బహిరంగ రహస్యమే దాంట్లో అయితే దాపరకాలే లేవు ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా ఇప్పటికి కూడా నేను నిన్న కూడా ఒక న్యూస్లో చెప్పిన ఎంతసేపటికి ఆయన మంచోడంట ఆయన హిందువులకు మేలు చేసినాడంట గుళ్ళు కట్టించినాడంట ఇంకా ఏదేదో చేశాడంట మేమేమో ఎరుపుష్పాలం అంట మా చివరిలో క్యాలిఫ్లవర్లు ఉన్నాయంట కాదు జనరేషను మారింది టెక్నాలజీ పెరిగిపోయింది ఈ కాలంలో కూడా ఇంకా మమ్మల్ని ఎరుపుష్పాలు చేసేదానికి ఏమంతా ప్రయత్నం చేస్తారే ఇంకా ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక మమ్మల్ని ఎంత ఎరుపుష్పాలు చేసి ఉంటారు రా స్వామి ఎంత ఎరుపుష్పాలు చేసి ఉంటారు అంటారులే లేని దరిద్రుల గురించి మా దగ్గర చదివిపించి మేము చదువుకోవాల్సిన వాళ్ళ గురించి మేము చదువుకునేదానికి అవకాశం లేకపోయా తద్వారా ఏంటంటే అసలు వీరులు అంటే ఏంది ఆ వీరులు ఈ ధర్మం కోసం దేశం కోసం వాళ్ళు ఎంతగా పాటుపడినారు వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారు చదువుకునే అవకాశమే లేకపోయా ఇప్పుడు వీరుల చరిత్ర గురించి తెలుసుకుంటే కొంతమంది ఇన్స్పైర్ అవుతారు ఏమే వాళ్ళు కూడా ఆ విధంగా బ్రతుకుదాం అనిపించేది అవునా కాదా ఆ అవకాశమే లేకుండా చేశారే ఎందుకంటే భారతీయులు అంటే కేవలం స్వార్థపరుల మాదిరినే బతకాలా వాళ్ళు బానిసల మాదిరిగానే ఉండాలా వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు అట్నే బతకాలనే ఉద్దేశంతో వీళ్ళ ఇష్ట ప్రకారం మనల్ని మరబొమ్మలు చేశారు అంటే వాళ్ళు ఎట్ట కావాలంటే అట్ట ఆడుకునేటట్టు మనల్ని ఆ విధంగా తయారు చేశారు పైగా ఏంటంటే ఈ కులాల పేరు చెప్పి వీటి పేర్లన్నీ చెప్పి హిందువులందరినీ కూడా విభజించు పాలించినట్టు ఆ బ్రిటిష్ వాడు సూత్రం దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేశారు సరే ఇక విషయానికి వస్తే ఈ నాగ్పూర్లో అల్లర్ను సృష్టించిన వాడి పేరు వచ్చేసి ఫాహిమ్ ఖాన్ వీడు ఒక జిహాదీగాడు అంటే మత పిచ్చితో రగిలిపోయేటటువంటి ఒక సగం పిచ్చోడు అని చెప్పేసి అర్థం అనమాట ఈ ఫాహిమ్ ఖాన్ గాడు ఈ నాగ్పూర్ నగరంలో మన హిందూ సంస్థ అయినటువంటి విశ్వ హిందూ పరిషత్తు అదేవిధంగా బజరంగ దళ కార్యకర్తలు ఔరంగజేబు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఇదే అవకాశమని భావించినటువంటి ఈ ఫాహిమ్ ఖాన్ తన అనుచరుల చేత ఈ దిష్టి బొమ్మ దహనాన్ని వీడియో తీసి ఆ వీడియోని ఎడిట్ చేసి ఇక ఆ వీడియోలో హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు ముస్లింలకు చెందినటువంటి పవిత్రమైనటువంటి చాదర్ను అలాగే ముస్లింల పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ను తగలబెడతానని చెప్పే ఆ వీడియోను ఈ ముస్లింలు ఉన్నటువంటి గ్రూపులు అన్నింటిలో కూడా బాగా వైరల్ చేయించాడు తన అనుచరుల సాయంతో ఈ వీడియో గంటలోనే ఈ ముస్లింలందరికీ కూడా చేరేటట్టు చేయడంలో ఈ ఫాహిమ్ ఖాన్ బాగా సక్సెస్ అయినాడు ఇక ముస్లిం యువకులతో ఒక సమావేశం పెట్టుకొని పక్కా ప్లాన్ వేసుకున్నారయ్యా అది ఏందయ్యా అంటే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి దగ్గరగా ఉండేటటువంటి ఈ మహల్ సెంటర్లో అల్లర్లు సృష్టించాలని ఎలాగైనా సరే హిందువుల ఆస్తులను ధ్వంసం చేయాలని చెప్పేసి ప్లాన్ వేసుకొని దాన్ని పక్కాగా అమలు చేశారు ఈ రాళ్ళు పెట్రోల్ బాంబులు గొడ్డలతో స్వైర విహారం చేశారు ఈ జాంబీగాళ్ళు మీరు చూశారు కదా జాంబీగాళ్ళు అంటే ఎట్టుంటారో వాళ్ళు ఎట్ట చేస్తారు సేమ్ టు సేమ్ అదే మారినే దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఇక యోగి మార్క్ యాక్షన్ అయితే ప్రారంభించిందనమాట నాగపూర్లో ముందుగా ప్రత్యేక పరికరాల ద్వారా ఫేస్ ఐడెంటిటీ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా దిగ్బంధనం చేసి ఇంటింటికి తిరుగుతా ఈ జిహాదీలను గుర్తించి పట్టుకోవడం ప్రారంభించారు ఈ క్రమంలోనే అసలు నేరస్తుడైనటువంటి ఈ ఫాహిమ్ ఖాన్ను అరెస్ట్ చేసినటువంటి పుణే పోలీసులు ఆ తర్వాత ఇప్పటి వరకు 92 మంది జిహాదీలను అరెస్ట్ చేశారు ఈ ఫాహిమ్ ఖాన్తో పాటు ఈ 92 మంది నాగ్పూర్ అల్లర్లకు కారణమని చెప్పి తెలుసుకున్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఇక ఈ జిహాదీల ఇళ్ల మీద బుల్డోజర్ యాక్షన్ అయితే ప్రారంభించింది అర్థమవుతుందా తొక్కుకుంటా పోవుడే అంతే మొదటగా అసలు దోషి అయినటువంటి ఈ ఫాహిమ్ ఖాన్ వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చేశారు వ్యాపారవేత్త అంటే ఈయనేమన్నా ఏదో పెద్ద కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ అనుకుంటారేమో చేసేది బురకాల వ్యాపారం ఈ ఫాహిమ్ ఖాన్కు సంబంధించినటువంటి 2 అంతస్తుల బిల్డింగ్ను కూల్చేశారనమాట ఈ బురకాలు అమ్ముకునేటువంటి ఈ ఫాహిమ్ ఖాన్ ఈ బిల్డింగ్ మూలంగానే డబ్బులు అయితే సంపాదించుకుంటా ఉన్నాడు అందుకే మొదటగా ఆ బురకాలు అమ్ముకునేటటువంటి ఆ 2 అంతస్తుల బిల్డింగ్ను నేలమట్టం చేసి పారేశారు ఇక ఈ ఫాహిమ్ ఖాన్కు సంబంధించినటువంటి ఈ 2 అంతస్తుల బిల్డింగ్ను ధ్వంసం చేసిన తర్వాత మిగిలినటువంటి 92 మంది ఈ జిహాదీల సంగతి అయితే చూడనున్నారనమాట వీళ్ళంతా కూడా నాగ్పూర్ అల్లర్లకు కారణమైన వాళ్ళే ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు ఈ అల్లర్లకైతే పాల్పడినారు కాబట్టి వీళ్ళ కొంపలను కూడా నేడో లేకపోతే రేపో నేలమట్టం అయితే చేస్తారు దాంట్లో అయితే డౌట్లు ఏమిలే ఈ కూల్చివేతలో పెద్ద స్థాయిలో జరిగితేనే ఈ జిహాదీగాళ్ళు కాస్తైనా కంట్రోల్లో ఉంటారు లేదంటే మరొకసారి అల్లర్లు సృష్టించడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారనమాట ఎందుకంటే
ఈరోజు అంత నేలమట్టం చేశారనుకో, రేపు ఎవడైనా గొడవ పోవాలంటే ఊరే స్వామి ఏదో కష్టపడి ఏదో ఒకటి చేసి ఏదో కట్టుకునే ఒకరో కొంప, ఆ కొంప వాళ్ళు వచ్చి బుల్లెట్లు తీసుకొచ్చి వాళ్ళు తొక్కేస్తారు, మనం పోయి రోడ్ల మీద ఉండాలా, ఎందుకురా ఈ కర్మ, మన గొడవలు పెట్టుకోకుండా గమ్మున ఇంట్లో ఏదో చల్లగా మర్యాదగా అందరితో బాగుంటే సరిపోతారని చెప్పేసి మట్టంగా ఉంటారు. లేదనుకో ఇంక వీళ్ళు ఎట్టేటోళ్ళు మీకు తెలిసిందే కదా, అది సంగతి అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.